మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితములలో స్వస్థత, విడుదల, రక్షణ కలుగునని నమ్ముచున్నాము. ఈ వర్తమానమును వినుటకు ముందు ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును ఆలకించుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా రక్షణ, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని యొక్క శక్తి ప్రతి మనిషిని ఆహ్వానిస్తుంది. ఎందుకు ఆహ్వానిస్తుందో తెలుసా? క్రీస్తునందు పరిపూర్ణం కావాలి. మనం క్రీస్తునందు శక్తివంతులం కావాలి. క్రీస్తునందు మనం బలవంతులం కావాలి. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దగ్గర మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆయన లాగానే ఉండాలి. అవునా? అయితే ఆయనలాగా ఎలా మారగలుగుతాం? ఎలా చేయగలుగుతాం? అందుకని చూడండి, మీరు ఆలోచించి చూడండి. దేవుని యొక్క శక్తి, ప్రపంచంలో 2 గుంపులు ఉన్నారు. దేవుని చేత పిలవబడిన గుంపు, దేవుని చేత పిలవబడని గుంపు. 2 గుంపులు ఉన్నారు. ఈ 2 గుంపుల వల్ల ఒక గుంపు దేవుని చేత పిలవబడ్డారు. దేవుని చేత పిలవబడిన గుంపులో నుంచి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. పిలవబడిన వారికి అందరినీ పిలువబడతారు, కొంతమంది వస్తారు. వచ్చిన వారిలో నుంచి దేనికోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు? ఆయన పని కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. చూసారా? ఎవరి పని? దేవుని పని కోసం దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ నేనే ఉంటానయ్యా, మీరంతా ఎప్పుడు కూర్చునే ఉండండి, మీరంతా చక్కగా సంతోషంగా కూర్చోండి, నేనేమో భోజనం పెడతా ఉంటాను, మీరు తింటూ ఉండండి, నేను పెడతా ఉంటాను అన్నాడా? కొద్ది కాలం మీ మధ్యలో ఉంటాను, కొద్ది కాలం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పోస్టు మీకు ఇస్తాను. ఇప్పుడు ఎవరి పోస్టులో ఉన్నాం చెప్పండి? ఆయన ఇక్కడ లేడు కదా, వెళ్ళిపోయాడు కదా. ఆ పోస్ట్ ఎవరికి ఇచ్చాడు? పిలువబడిన వారి కంటే ఏర్పాటు చేసుకున్న వారికి చాలా ప్రాముఖ్యమైన వారు కనుక ఏర్పాటు చేసుకున్న వారికి ఆ బాధ్యత అప్పగించాడు. ఎమ్మెల్యే బాధ్యత వేరు, కలెక్టర్ బాధ్యత వేరు, ఎంపీ బాధ్యత వేరు, మినిస్టర్ బాధ్యత, ప్రైమ్ మినిస్టర్ బాధ్యత వేరు. శరీరాన్ని పరిపాలించండి, లోకాన్ని పరిపాలించండి, ప్రజలను పరిపాలించండి. కానీ దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ప్రతి మనిషిలో ఉన్న ఆత్మని రక్షించండి. ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ద్వారా ఆ ఆత్మ పరలోకానికి చేర్పించాలి. అందుకే యేసు అన్నాడు, ఎందుకు వచ్చావా ఈ లోకంలోకి ఉంటే? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను అని యేసు ప్రభు వారు చెప్పారు. అందుకనే నాశనము నుండి కూడా మనిషిని తప్పించి నిత్య జీవంలో కూర్చుండబెట్టడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ పరిపూర్తి చేసుకున్నాడు. ఆయన్ని చేయవలసిందంతా చేసి ముగించాను. ముగించనంటే ఇంకా దాని వెనకాలంగా మీరు చేసేది అన్నిటికీ ముగింపు వచ్చేసింది. కానీ అపొస్తలుల కార్యంలో మాత్రం సమాప్తము అని రాయలేదు. ఎందుకంటే తెలుసా? అపొస్తలుల కార్యానికి ముగింపు లేదు. అంటే ఆనాడు ఏ రోజున యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆత్మపూర్ణ అయినప్పుడు ఎలాగూ బోధ చేసి ప్రజలను రక్షించాడో, ఎలాగో అద్భుతాలు చేసి ప్రజలను రక్షించాడో, ఎలా మహత్కార్యాలు చేసి ప్రజలను రక్షించాడో, ప్రజల బాధ్యతలను, ప్రజల అవసరతలను ఎలా తీర్చాడో, ఆ రోజు నుంచి ఎప్పటి వరకు రెండవ రాకడ వచ్చే పర్యంతరం. ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నామండి? మళ్ళీ రెండవ రాకడ వస్తుందని బైబిల్ చెబుతుంది.
ఆ రోజు నుంచి రెండవ రాకడ వచ్చే పర్యంతరము దేవుని కార్యం జరుగుతూనే ఉంటుంది. ఆనాడేమో ఎవరి ద్వారా జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరిగింది. జరిగిన కార్యాలు ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో ఉండి మన ద్వారా జరిగిస్తున్నాడు. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఎందుకంటే ఆ పోస్టు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఏ ఉద్యోగం అండి చెప్పండి? ఏ ఉద్యోగం? ఓరి బాబు పేతురు, ఆ బతికున్న చేపలు పట్టుకొచ్చి సాగుకొట్టి పుట్టలో ఎత్తనావు నువ్వు బలివాడు. బతికున్నట్టు సాగుకొట్టం కాదు, ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, సచ్చిన చేపలు ఉన్నాయి రా బాబు. ఆ సచ్చిన చేపలు ఏం చేయాలి? సచ్చినట్టు బతికించు. అయితే ఈ బాధ్యత ఎలా నెరవేరుతుంది? అది శక్తి చేతనే జరుగుతుంది, అది బలం చేతనే జరుగుతుంది, అది ఆత్మ ద్వారా జరుగుతుంది. మరి ఎవరి వల్ల? ప్రపంచంలో డాక్టర్ల వల్ల ఏం జరగదు. లాయర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారండి, నేను వాళ్ళు కాదంటలేదు. ఎవరి వల్ల అది జరగదు? ఒక్క యేసుక్రీస్తు ద్వారా విమోచించబడిన దేవుని ప్రజలు, విమోచించబడిన అభిషేకం పొందినటువంటి దైవ ప్రజలు ఎక్కడున్నారో అక్కడ చనిపోయిన మనుషులు బ్రతుకుతారు. ఎక్కడైతే ఉన్నారో అక్కడ రోగులైన వారు స్వస్థత పొందుతారు. ఎక్కడైతే ఉన్నారో అక్కడ అద్భుతాలు జరుగుతాయి, అక్కడ సూచక్రియలు జరుగుతాయి, అక్కడ మహత్కార్యాలు జరుగుతాయి. మన యేసు జీవించే ఉన్నాడు, మన యేసు సరిపోలేదు. చచ్చిపోతే ఏం జరుగుతుందండి? చాలామంది చచ్చిపోయారు. వాళ్ళు ఏమయ్యారు? కాలగర్భంలో. కానీ యేసు మాత్రం సజీవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఒకరోజు కాదు, ఆయన ఎప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. ఆయన బతికే ఉన్నాడు. అందుకనే మనం పిలిచిన పలికే దేవుడు ఆయన. అందుకని ఈ జీవిత యాత్రలో మనం ఎప్పుడు కూడా ఆయన కోసం కనిపెట్టుకోవాలి. నీ మాట కోసం, నీ చూపు కోసం, నీ ప్రత్యక్షత కోసం, నీ ప్రసన్నత కోసం కనిపెడుతున్నాను ప్రభువా. దైవ మందిరంలో దేవుని కొరకు, దేవుని ప్రసన్నత కొరకు, ప్రత్యక్షత కొరకు కనిపెట్టిన వారికి ఆయన తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. కనిపెట్టడము నీ లోపము, కనిపెట్టకపోవటము నీ లోపము. కానీ ఆయన ఎవరి ఎప్పుడు పిలిస్తే అప్పుడు, కొన్నిసార్లు పిలవకుండా కూడా పలుకుతాడు. అవునా? పేతురు చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అవునా? ఆయన నిద్రపోతున్నాడు. కానీ ఇప్పుడు సంఘం పిలుస్తుంది. ఎవరిని? పేతురుని కాదు. అది అక్కడే మనం కొన్నిసార్లు పేతురుని పిలుస్తాం, కొన్నిసార్లు పేతురుని పిలుస్తాం. పేతురుని కాదు పిలిచేది మనం ఎవరిని? కొన్నిసార్లు మనం సమస్యల వైపు చూస్తాం. ఏ సమస్య వచ్చినా సరే సమస్య వైపు చూస్తాం. సమస్య వైపు కాదు మనం చూడాల్సింది. దేని వైపు? దేవుని వైపు చూస్తే అది పర్వతం అంత సమస్య అయినా సరే ఫుట్బాల్ అంతా తేలిగ్గా చేస్తాడు. వారు వాక్శక్తి పొందారు. అపోస్తల కార్యంలో వారిని గురించి ఏం రాయబడింది? వాళ్ళు మాటలు రాని వాళ్ళు, వాళ్ళు విద్య లేని వాళ్ళు, వాళ్ళు పామరులు, వాళ్ళు పండితులు కాదు. ఏ విషయంలో కూడా ఆ ఊళ్ళో వారు పేరు చెబితే అడ్రస్ కూడా తెలియదు. అంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో బ్రతుకు తెరువు కోసం, చేపల వేటలో బ్రతుకు తెరువు కోసం, అనేక రకాలైన ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి మనుష్యులు వీళ్ళు. ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు వీరిని? చెప్పండి, ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? ప్రెసిడెంట్ గారు లేదంటే ఏం చెప్తారు? అటనే ఆ 3వ అంతస్తు పైన ఉంటారండి. కానీ పేతురు గారు లేదంటే ఎక్కడ విన్నామండి. ఏం చేస్తాడండి ఆయన? చేపలు పడతాడా? అయితే చేపలు పట్టి వాడి పేరు నాకు మరి ఎవరి పేరు తెలుసు? గొప్ప గొప్ప వాళ్ళ పేరు తెలుసు. కానీ ప్రియ దేవుని పిల్లలారా, మారుమూల
ఏ యోగ్యత లేకుండా, ఏ గొప్పతనం లేకుండా, విద్యావంతులు కాకుండా, పండితులు కాకుండా, పేరు ప్రఖ్యాతులు లేకుండా ప్రతిరోజు జీవనోపాధి కోసం వేటాడిన చేపలను తెచ్చుకుని అమ్ముకుని బ్రతుకుతున్నటువంటి ఆ పేతురు దేవుని దృష్టిలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మీ ఊళ్ళో మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరా? బోళ్ళు మంది ఉన్నారు. మరి మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రం. దేవుని అనంతమైన కృప. దేవుడు నాకు ఎంతమందిని అనుగ్రహిస్తారో వారినే పొందుతానని యేసుప్రభు చెప్పాడు. మీరందరూ దేవుని వల్ల అనుగ్రహించబడిన ప్రజలు, మీరందరూ దేవుని చేత పిలువబడిన ప్రజలు. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు. ఎక్కడ? లోకంలో ఉండడానికి వీల్లేదు. దానికంటే ముందుగా పాపంలో ఉండడానికి వీల్లేదు. దానికంటే ముందుగా శాపంలో ఉండడానికి వీల్లేదు. లోకమంతా పాప శాపాల మయంలో మగ్గిపోతుంది. బానిసత్వంలో కట్టుల్లో బంధించబడింది, మూలుగుతున్నదే. ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపిస్తారు? మూలుగుతున్నది. కానీ దేవుడు కలుపు తట్టి హృదయాన్ని తెరిచి మన దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. అవునా? అందుకని దేవుని ప్రేమ వాళ్ళ పిలిచింది. ఎవరిని చెప్పండి? మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవుడు పిలిచాడండి. నేను పిలిస్తే ఎంతమంది వస్తారు? మా కుటుంబ సభ్యులు కూడా వస్తారు. దేవుని స్తోత్రం. దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచారు కనుక మీరు ఇక్కడికి వచ్చారు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పటి వరకు నమ్మదగిన వాడు? చివరి వరకు, ఆఖరి క్షణం వరకు, ఆఖరి నిట్టూర్పు విడిచే వరకు, చివరి క్షణంలో ప్రాణం, ఆత్మ పరలోకానికి చేరే పర్యంతరము దేవుడు నమ్మకస్తులుగా ఉండి మనకు ముందుగా నడిచి మన చుట్టూ తన శక్తిని ఆవరింపజేసి మన తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు. 40 రోజుల ప్రార్థనలో ఒకసారి కనపడిన ఆయన, 20 రోజుల ప్రార్థనలో కనపడిన ఆయన, ఉపవాస ప్రార్థనలో కనపడిన ఆయన, అప్పుడిక ఆయనతో పాటు ఆయన కూర్చున్నా చెప్పండి, పెళ్ళికొడుకు ఎక్కడ కూర్చుంటే పెళ్లి కూతురు పక్కనే కూర్చుంటుంది. అవునా? కొత్త నిబంధన సంఘం ఏమవుతుంది? పెళ్ళి కుమార్తె సంఘం ఆయన పక్కనే కూర్చుంటుంది. అందుకే దేవుడు మన పిలిచాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కొద్ది మంది. ఆ కొద్ది మంది దగ్గరికి వెళ్ళి ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఈ పక్కన బుట్ట, ఏం బుట్ట? చేపల బుట్ట. ఈ పక్కన ఓల, నెత్తి మీద తట్ట. మనం పడితే పట్టుకొస్తాం, లేకపోతే లేదు. ఇవాళ పిల్లల భోజనం ఎలాగో ఇవాళ ఏమైపోతుందో అని భగవంతుని స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన ఎదురుగా వచ్చి నీ బుట్ట తట్ట పక్కన పెట్టున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అసలు బుట్టతోనే జీవిస్తుంటే, దేవునికి స్తోత్రం, వలతోనే జీవిస్తే అవి రెండు ఉంటేనే జీవనం. పెద్ద సమస్యలు పడ్డారు మన వాళ్ళు. ఏంటి సమస్య? అసలు ఇన్ని చేస్తుంటే రేత్రి మొగలు రెక్కల ముక్కలైపోతున్నాయి. రేత్రి మొగలు ప్రయాసపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఏదైనా కత్తి కుత్తితే సిల్లు సంచిలో వేసినట్టు సరిపోతుంది. ఈయనేమో ఎన్ని పారాయి బాబు నా ఎమ్మటరండి. మీరైతే ఏం ఆలోచిస్తారు చెప్పండి? గుడ్ బాయ్ నాయన, నీ పిలుపుకి నీ కూడా గుడ్ బాయ్. ఇంకొక వల, ఇంకొక బోటు నాకు ఇస్తానంటే తప్పకుండా నేను ఏమిటో వస్తాను. ఏం కావాలి? మనసంతా దేని మీద ఉంది? సర్వశక్తివంతుడైన దేవుడు, దేవునికి స్తోత్రం, మన పట్ల ఆయనకున్నటువంటి ఉన్నతమైన తలంపు మీ తలంపుల వంటివి కావు. మీలాంటి వాడిని కాదు. మీరు తలంచిన విధముగా నేను తలంచను. మీరు ఆలోచించిన విధంగా మీ ఆలోచనకు నా ఆలోచనలు భిన్నమైనవి. నా మాట నమ్మారంటే ఏమీ లేకుండానే బతికిస్తాను. అందుకని వీళ్ళు గట్టిగా నమ్మారండి. అవునా? ఎంతమంది నమ్మారు? 70 మంది నమ్మేసేసారు. శిష్యులు ఎమ్మడబట్టి ఇచ్చేసారు, పంపించారు. పంపించిన తర్వాత ఆఖరికి వాళ్ళందరూ అన్నారు, అయ్యో ఎంత గొప్పవాడు నాయన, దెయ్యాలు పోతున్నాయి. వారు బాబు, దెయ్యాల కోసం పోతాలు కాదురా,
దెయ్యాలు పోవటం పోతాల కోసం కాదు నేను మిమ్మల్ని పిలిచింది. దేనికోసం పిలిచాను? మీ పేరులు మీరు పరలోక రాజ్యములో ప్రవేశించే హక్కు మీకున్నది. మీ పౌరసత్వం ఎక్కడున్నది? పరలోకముందు ఉన్నది. మీరు ఈ లోకంలో పౌరులు కాదు, మీరు పరలోక సంబంధమైన పౌరులు. ప్రైజ్ గాడ్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తారా? మీ పేర్లు ఎక్కడ రాసి ఉన్నాయి చెప్పండి. ఎక్కడ రాసిన? గట్టిగా చెప్పండి అందరూ. నా పేరు ఎప్పుడో రాసుకున్నాడు, మొదటి రోజునే రాశాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకని నేను రక్షణ పొందిన రోజున దేవదూతలు ఇచ్చారు నా దగ్గర దేవదూతలు ఇచ్చిన తర్వాత దేవదూతలు అంటున్నారు, మీ పేరు చెప్పమంటారా అంటున్నారు. పైనుంచి ఇంకో స్వరం వినపడుతుంది, అది దైవస్వరం. మీరు మౌనంగా ఉండండి, మీ పని మీరు చేయండి, ఆ పేరు నేను చెబుతాను అన్నాడు. ఆ శబ్దం నాకు వినపడుతుంది, ఆ పేరు నేను చెబుతాను, మీరు ఎవరో చెప్పొద్దు అన్నారు. నేను అలాగే దేవునికి స్తోత్రం, ఏం పేరిస్తాడా? పేతురు పేరిస్తాడా? యోహాను పేరిస్తాడా? యాకోబు పేరిస్తాడా? లేదా ఏలియా పేరిస్తాడా? ఎలీషా గారు పేరిస్తాడా? ఏలియా గారు పేరిస్తాడా అంటే దేవునికి స్తోత్రం, కొత్త పేరు ఇచ్చాడు. ఏ పేరండి? కొత్త పేరు. నీ పేరు ఎలియాజర్. హల్లెలూయా. నా పేరు ఎవరో పెట్టలేదు, దేవుడు పెట్టాడు. నీ పేరు ఎలియాజర్. ఈ లోపల దేవుని స్తోత్రం, ఓ పెద్ద పుస్తకాలు కనబడుతున్నాయి నాకు. పుస్తకాల్లో ఏమి రాయమంటారు అంటున్నప్పుడు ఆ మాట వినగానే నా పేరు జీవగ్రంథంలో రాసేశారు. హల్లెలూయా. నేను ఊరినే ఇక్కడికి వచ్చాను అనుకున్నారా? ఆ దర్శనం లేకుండా, ప్రత్యక్షం లేకుండా, ఆ పిలుపు ఏర్పాటు లేకుండా నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? దేవుని స్తోత్రం. ప్రతి దాంట్లో కూడా స్పష్టమైన దర్శనం పొంది, స్పష్టమైన పిలుపు పొంది, స్పష్టమైన అభిషేకం పొంది ఈ స్థలంలో నేను నిలబడ్డాను. దేవుని స్తోత్రం. ఏ మనుషుడు నన్ను నిలబెట్టలేదు, ఏ మనుషుడు నన్ను పిలవలేదు, ఏ మనుషుని మాటకు నేను లోబడి ఇక్కడ రాలేదు. పరలోకమందున్న దేవుడు సాక్షాత్తు దేవుని కుమారుడిని యేసే కనబడి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నా పని చేయాలి అని పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను. అందుకని నీ పేరు పరలోకంలో ఉంది. మాకు పరలోకం అవసరం లేదండి, పేరు అవసరం లేదు. ఏం కావాలి? మా దెయ్యాలు పోతే చాలు. మా సమస్యలు ఈ సువార్త ఎక్కువైపోయింది. ఇప్పుడు పరలోకం అంటే ప్రజలు పారిపోయారు. అప్పుడు ఎంతమంది పారిపోయారండి? 70 నుంచి 12 తీసేయండి, 58 నుంచి 1 తీసేయండి. పడిపోయింది సంఖ్య పడిపోయింది. దేవునికి స్తోత్రం. గిద్యోను గారు, 33,000 మంది సైనికులుంటే మంచిదంటావా? 300 మంది సైనికులుంటే మంచిదంటే గిద్యోను గారు ఏం చెప్తాడు? 33 కాదు బాబా, 66 ఉంటే బాగుంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని శక్తి సంఖ్యాబలం మీద ఆధారపడేది కాదు. దేవుని శక్తి మనుషుల మీద ఆధారపడేది కాదు. మానవ ఊహకు, మానవ ఆలోచనకు ప్రతిగా దేవుని శక్తి పనిచేస్తుంది. అందుకని మీ తలంపుల వంటివి నా తలంపులు కావు. మీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి. ఆమేన్. వీళ్ళకి వచ్చి ఇది మళ్ళీ అంటాడు, ఇంకో టెస్ట్ పెడతాడు. దాని గురించి ఏమనుకుంటున్నారు? ఏదో ఆడ కొడుకు, వీళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకు, పలానాళ్ళు తమ్ముడు, లేదా పలానాళ్ళ సోదరుడు అనుకుంటున్నారు. అయితే పేతురు పిలిచిన్నాడు, అబ్బాయి నువ్వేం చెప్పు, అసలు నువ్వేం చెబుతావు? జీవము గల దేవుని కుమారుడైన యేసు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం, అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పేతురు గ్రహించిన సత్యాన్ని దేవుని కుమారుడు అని మాత్రమే కాదు, దానికి ఇంకొక బహుమానం తగిలిచ్చాడు, దానికి ఇంకొక ఆలోచన ఇచ్చాడు. అదేంటి? జీవము కలిగిన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు, జీవము కలిగిన దేవుడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు పిలిస్తే పలుకుతాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా వెళ్తారా? మీ ఇష్టం, వెళ్ళిపోతే వెళ్ళిపోండి. 12 మంది కాకపోతే 6 మందితో అయినా నేను క్రియ చేస్తాను, 6 కాకపోతే 3 అయినా సేవ చేయించుకుంటాను. మేము ఎక్కడికి వెళతాం ప్రభు? మాకు ఎవరున్నారు ప్రభువా?
జీవము కలిగిన దేవుడు నీవు తప్ప ఈ ప్రపంచంలో మాకెవరు లేరు. ఉద్యోగాలు, వ్యాపారాలు, అంతస్తులు, ఐశ్వర్యాలు చాలా ఉన్నాయి. వాటిలో దేనిలో కూడా నీలో ఉన్న జీవము దేనిలో కూడా లేదు, ఎక్కడా లేదు. గ్రహించారు శిష్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గ్రహింపదగిన సత్యం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న జీవము ప్రపంచంలో. రాబోయే కాలం కరువు కాలం వస్తుందంట. బైబిల్ లేఖనం ఏం చెబుతుంది? అది జరుగుతుంది. ఆ రోజులంట ఒక్కొక్కళ్ళు 1 కేజీ బంగారం పట్టుకెళ్తారట. ఒక్కొక్క కేజీ పట్టుకెళ్ళి బంగారం పట్టుకెళ్ళి 1 గిద్దెడి బియ్యం ఇవ్వమంటారంట. నాయన కేజీ కాదు, 2 కేజీలు కాదు, మణుగు బంగారం ఇచ్చినా సరే గిద్దెడి బియ్యం ఎక్కడి. అప్పుడు ఆ రోజున కోపం వస్తుందంట. ఎవరి మీద? బంగారం, నిషిద్ధమైనవి, హీనవన్నీ కూడా తీసుకెళ్ళి రోడ్ల మీద పారేస్తారట. ఎందుకంటే అవసరానికి ఉపయోగపడలేదు. అంటే ప్రపంచంలో దేనికి విలువ లేదు, దేనిలో కూడా జీవము లేదు. అందుకని పేతురు అంటున్నాడు, జీవము కలివాడు ప్రపంచంలో నీవొక్కడవే, జీవించుచున్నవాడవు నీవొక్కడవే, మరణమును జయించి సజీవుడై తిరిగి లేచిన వాడవు నీవొక్కడవే. నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళతాము? ఎవరున్నారు? ప్రైజ్ గాడ్. ఇంత జ్ఞానం లేనివాడు ఇంత పాండిత్యం మాట్లాడుతున్నాడే. నేను బోధించిన బోధ వీళ్ళకి ఎంత వంట పట్టుకున్నది, నేను ఇచ్చిన బోధను ఎంత గట్టిగా పట్టుకున్నారు, గట్టిగా పట్టుకున్న ఆ బోధలో ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకని సత్యము ఎక్కడుందో సత్యాన్ని మీరు నమ్మండి. ఆ సత్యాన్ని నమ్మితే సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. ప్రపంచంలో ఎవరు నేను స్వతంత్రంగా చేయలేరు. అందుకని కష్టమైనా నష్టమైనా మీతోనే వస్తాను ప్రభు. అయితే రండి. ఎట్టరండి? ఎట్ట రమ్మంటారు అని విడిచిపెట్టిరండి. ఈ మాట చూస్తే ఒక ఆయన కేసరపల్లిలో నా దగ్గరికి వచ్చాడు పొద్దున్నే. పాస్టర్ గారు మీ ప్రసంగం చాలా బాగుంది, నాకు నచ్చింది అన్నాడు. నేను అంత ఉబ్బు తబ్బేమలేదు, దాని వెనకాల ఏదో ప్రశ్న ఉంటుందని నాకు తెలుసు. సరే ఏంటి బాబు అన్నాను. అన్నీ విడిచిపెట్టుకున్నారు కదండి, మా ఆవిడ కూడా విడిచిపెట్టేస్తున్నాను. అన్నంత పని చేశాడు. ఆ మీద కోపం ఈయనకి. ఎలా విడిచిపెడదామంటే ఎవరిని అడ్డం పెట్టుకోవాలి? అది చాలామంది తప్పు చేస్తూ వంకర మార్గంలో నడుస్తూ అవిధేయతగా ప్రవర్తిస్తూ ఎవరిని అడ్డబెట్టుకున్నారు? దేవుణ్ణి అడ్డం. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అందుకని అన్నిటినీ విడిచిపెట్టి వెంబడిస్తున్నప్పుడు లోతైన అనుభవంలోకి తీసుకుని వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు వాళ్ళ జీవితంలో ఆకలి దప్పులకు వెళ్ళారు, ఉపవాస ప్రార్థనకు వెళ్ళారు, జాగరణలోకి వెళ్ళారు. నలిగిపోతున్నారు, విరిగిపోతున్నారు జీవితాలు. ఎందుకో తెలుసా? దేవునికి స్తోత్రం. అన్ని బలుల కంటే ఇష్టమైన బలి విరిగి నలిగిన బలి. హల్లెలూయా. కొత్త ఆశీర్వాదం ఇచ్చేస్తుంది. నా విచారం తరిగిపోతుంది, నా చింత తరిగిపోతుంది, నా భారం తరిగిపోతుంది, నా సమస్య తరిగిపోతుంది. నీ ఎరలో నా జీవితం నూతన సంతోషంతో మారిపోతుంది. నీ ఎరలో నా జీవితం నూతన ఆనందంతో నిండిపోతుంది. నీ ఎరలో నా జీవితము ఆత్మ సంబంధముగా దేవుని పెన వేసుకొని హత్తుకొని ఉంటుంది. ఇక మీదట సంతోషము, ఇక మీదట సమాధానము, ఇక మీదట శాంతి, ఇక మీదట నా జీవితంలో ఈ రోజు వరకు పీడించిన ఏ సమస్య కూడా నా మధ్య లేకుండా దాన్ని యేసు తరిమి వేస్తాడు. నాకు స్వాతంత్రం ఇస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నాకు జయం ఇస్తాడు. ప్రైజ్ గాడ్. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలులు శక్తివంతులయ్యారు. మీరు ఎవరిని దీవిస్తారో చెప్పండి, వాళ్ళని దీవించండి. అంతే. మీరు దీవించే వాళ్ళని దీవిస్తాను. కానీ పాత నిబంధన వాడు ఒకటి తీసేసాడు. కొత్త నిబంధనలో మీరు శపించేవాడిని శపిస్తానని చెప్పలేదు. ఎందుకంటే ప్రబుద్ధులు కొంతమంది ఉంటారుగా మనలో. ఎందుకంటే దీవించడానికి బదులుగా ఏం చేస్తారు? కోపతే శపిస్తారు.
అందుకని అది తీసేసి ఏమంటాడు, మీరు దీవించిన వారిని, మీరు ఎవరిని గురించి ప్రార్థన చేస్తారో వారిని స్వస్థపరుస్తాను. మీరు ఎవరిని గురించి అడుగుతారో వారిని తప్పకుండా వారి భారాన్ని నేను తొలగిస్తాను. మీరు ఎవరి గురించి ఏది చెప్పినా సరే ఆ భారాన్ని ఏం చేస్తాను, తొలగిస్తాను. ఆమేన్, ప్రైజ్ గాడ్. క్రిస్మస్ ఆరాధనకు ఆహ్వానం పంపించాడు. అలాగే న్యూ ఇయర్ ఆరాధనకు దేవుడు చెప్పండి పెద్ద బోర్డు, మన బోర్డు ఎంతండి, 20 అడుగులు 60 అడుగులుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమాకాశాల మధ్యలో శిలువ మీద వేలాడబడిన యేసు భూమాకాశాల మధ్యలో ఉన్న జనులకందరికీ పిలిపిస్తున్నాడు, రండి నా యుద్ధకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ శాపం తొలగిపోతుంది, మీ పాపం తొలగిపోతుంది, మీ వ్యాధి తొలగిపోతుంది, మీ సమస్య తొలగిపోతుంది. మీ జీవితాలు ఆత్మ సంబంధముగా సంతోషించి గంతులు వేసే కాలం వచ్చేసింది. రండి నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. నీ పిలిచిన పిలుపునందుకుని నీ దగ్గరకు వచ్చిన నీ శిష్య బృందంలో ఎవరిని కూడా విడిచిపెట్టుకోకుండా విశ్వాసఘాతకుడైనటువంటి ప్రభువా, మరి ఆ శిష్యుని కూడా మీరు ప్రభువా చివరి వరకు ఓర్చుకొని కనిపెట్టారు. నీ మహాప్రేమ అలా కనికరించింది తండ్రి. ఆ కనికరానికి, ఆ క్షమాపణకు అతడు నోచుకోలేకపోయాడు. ఎన్నిసార్లు పిలిచావు, ఎన్నిసార్లు బ్రతిమాలేవు, ఎన్నిసార్లు అతని గురించి నీ ఆత్మ ఏడ్చిందో, ఎన్నిసార్లు అతని గురించి తండ్రి దగ్గర ప్రార్థన చేసావు. నా అనుంగు శిష్యుడు తండ్రి, నన్ను వెంబడిస్తున్న శిష్యుడు తండ్రి, ఇతడు నశించకూడదని ప్రార్థన చేసావు. కానీ ఫలితం లేకపోయింది నాయన. ఎందుకంటే అవకాశం ఇచ్చావు, కానీ అవకాశ ద్వారాలు తెరిచావు, కానీ ఆ ద్వారంలో ప్రవేశించలేకపోయాడు. అలాగే ప్రభువా, ఇక్కడున్న బిడ్డలు మీరు ఇచ్చిన అవకాశమును ఉపయోగించుకుని నీ మార్గంలో నడిచి నీ శిష్యులుగా, నీ భక్తులుగా, నీ సేవకులుగా, నీ స్నేహితులుగా, నీకు పెళ్లి కుమార్తె వరుసలో నీ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తే రాణిగా ఈ సంఘమును దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మెస్సయా ఫెలోషిప్ వారు సమర్పించిన మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షించి మీరు ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాను. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ 520007. మరల వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.